మంచిది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, పునరుత్థాన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే వాక్యానందము. వాక్యానందము అనేటువంటి అంశాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో విశ్వాసులైన వారికి రెండు ఆనందాలు ఉన్నాయి. జీవించినంత కాలము, జీవించిన తర్వాత కూడా, మరణం తర్వాత కూడా ఆ ఆనందాలు వారిని విడిచిపెట్టిపోవు. దేవుని పిల్లలైన మనందరికీ కూడా ఏమున్నాయి? రెండు ఆనందాలు ఉన్నాయి. లోకంలో ఉన్నవారికి 5 ఆనందాలు ఉన్నాయి. ఆమేన్. లోకంలో ఉన్నవారికి 5 ఆనందాలు ఉన్నాయి. దేవుల్లో ఉన్నవారికి ఈ 5 ఆనందాలతో పాటు ఇంకొక 2 ఆనందాలు ఉన్నాయి. అయితే మనకి 7 ఆనందాలు ఉన్నాయి, వారికి మాత్రం 5 ఆనందాలు ఉన్నాయి. శాశ్వతమైనవి, నిత్యమైనవి, నెమ్మది కలిగించేవి ఈ 2 ఆనందాలే. ఈ 7 ఆనందాలు ఏమిటో, వాటి యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మొదటిది వాక్యానందం. వాక్యానందం అంటే దేవుని మాటను బట్టి ఆనందించే హృదయ స్థితి కలిగినటువంటి వారికి అది తప్ప మరేది కూడా సంతోషం అనిపించదు, ఆనందము అనిపించదు. వాక్యమును విన్నప్పుడే వారు ఆనందిస్తారు. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే వారి కన్నీటిని ఆనంద తైలంగా అభిషేకించి, దేవుని పాదాలకి అభిషేకించి వారి కన్నీటి యొక్క విలువను పొందుకుంటారు. ఆ తర్వాత సమస్త ఆనందంతో నింపబడతారు. ఆమేన్. వాక్యం ఏమిస్తుందంటే మనకి లోకంలో సమస్త ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మొట్టమొదటిది వాక్యానందము, రెండోది లోకానందము. లోకంలో వచ్చే ఆనందము, లోకాన్ని బట్టి ఆనందించే ఆనందము. ఈ లోకానందం ఎలా ఉంటుందంటే, ఇది లోకము మురిపిస్తుంది, ఏడిపిస్తుంది, దుఃఖపరుస్తుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది స్థిరమైనది కాదు, ఇది లోకానందం. ఈ లోకానందము బట్టి ఎవరు ఆనందిస్తుందంటే లోకస్తులు ఆనందిస్తారు. లోకానందాన్ని ఎవరు తీసుకుంటారో ఆనందంగా? లోకస్తులు మాత్రమే. లోకంలో విపరీతంగా జీవించేవారు మాత్రం, లోకాన్ని బట్టి ఆనందించేవారు మాత్రమే లోకానందాన్ని మనసులో తీసుకుని అదే నిత్యమైనది అనుకుంటారు. అది కోల్పోతే వారు చనిపోవడానికి కూడా వెనకాడరు, ఆ లోకానందం కోల్పోతే. ఉదాహరణకి, వాక్యం తెలియని ఒక యవ్వన కుమార్తెను బట్టి ఆనందిస్తున్నాడు అనుకోండి, తనకి వేరే అయిపోవాలని పరిస్థితులు వస్తే తను చనిపోవాలనుకుంటాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పదవి కోసం ₹1 కోటి ఖర్చు పెట్టాడు అనుకోండి, ఆ పదవిలో ఓడిపోయాడు అనుకోండి ఎలక్షన్లో, ఆ చేసిన అప్పులు తీర్చలేక చనిపోవడానికి ఇష్టపడతాడండి, తీర్మానం తీసుకుంటాడు. ఈ దినాలు ఎలాంటివంటే, ఈ లోకంలో ఉన్న ఆస్తి కోసం, అంతస్తు కోసం, ధనం కోసం, వెండి బంగారాల కోసం సొంత తల్లిదండ్రుల్ని కడుపును పెట్టి బిడ్డలు కడతీర్చే దినాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎవరంటే, లోకము శాశ్వతమైనదని ఎంచుకుని, లోకంలో విలువలు లేకపోతే మనం బ్రతకలేమని, లోకంలో ఇటు విలువలు కలిగి ఉండాలని, అట్టువాడే నిజమైన మనసు అని తెలియక తీర్మానం తీసుకుని అందులో నలిగిపోతున్న వారు లోకానందమును అనుసరించే మనుషులు. ఆమేన్. అది వాక్యానందమైనటువంటి మనసు కలిగిన వారికి అది ఇష్టపడతావు. వారు లోకంలో వాక్యానందాన్ని బట్టి ఆనందించేవారు, దేవుడి మాటను బట్టి ఆనందించేవారు. లోకంలో శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కన్నబిడ్డలే మోసగించి వెళ్ళిపోయినా, కన్నవారే వేరైపోయి జీవించినా, వారు నమ్మిన దేవుడు వారిని పోషించగలడు, వారిని పెంచగలడు, వారి కష్ట నష్టములు తీర్చగలడు, వారిని ఆదరించి హక్కును చేర్చుకుని ముదుమోచి వారికి ఎత్తుకునే దేవుడిని కలిగిన నమ్మకంతో ఆ మాటను బట్టి ఆనందిస్తారు తప్ప వారిని ఎవ్వరూ కూడా దుఃఖపరచలేరు. ఆమేన్. మూడోది ఏంటంటే శరీరానందం. శరీరాన్ని బట్టి కూడా ఆనందించే వాళ్ళు ఉంటారు.
ఎప్పుడు ఆనందిస్తాం? శరీరాన్ని బట్టి. శరీరం ఉత్సాహంగా, సంతోషంగా, బలముగా ఉంటే మనం ఆనందిస్తాం. ఆ శరీరం కనుక బలహీనం అయిపోయింది అనుకోండి, మనలో ఆనందం ఉంటుందా? జ్వరం పడ్డాం అనుకోండి, ఆనందం ఉంటుందా? ఉండదు. లేవడానికి శక్తి చాలదు. అంతకుముందు కొబ్బరి చెట్టు భుజాన్ని వేసి వెళ్ళిపోతాం అనుకుంటాం మనం. అవునక చెప్పండి. శరీరానందం ఇది. శరీర ఆనందం ఇది కొన్నాళ్ళే. బిడ్డలు పుట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు, కుటుంబ సమస్యలు పెరిగినప్పుడు, ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు మనిషి ఏ శరీరం కోసమైతే ప్రోకలాడే, ఆ శరీరం కోసం, ఆ అమ్మాయి కోసం చనిపోవాలని నిర్ణయాలు తీసుకుని ముందుకు పరిగెట్టాడో, ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఎందుకులే ఈ బంధాలు, ఎందుకులే ఈ భార్య శరీరం, ఎందుకు ఈ భర్త శరీరం, నా హృదయానికి మనసు ఆనందం లేకుండా కుమిలిపోతున్నప్పుడు ఈ ఆనందం, ఇటు ఆనందం నాకు అవసరమా అని విడిచిపెట్టుకున్న పరిస్థితులు లేకపోలేదు. ఆమేన్. అది కొంతవరకే, యవ్వన కాలం ఉన్నంత వరకే, బిడ్డలు పుట్టినంత వరకే. ఇక తర్వాత శరీర ఆనందం ఉండదండి. అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది. ఇది శరీర ఆనందం. శరీరంలోంచి వచ్చినటువంటి ఆనందాన్ని బట్టి కూడా సంతోషించేవారు ఉన్నారు. కానీ ఆనందం తిరగబడింది అనుకోండి, దుఃఖపడతారు. మన శరీరంలో నుంచి వచ్చిన ఆనందం ఏంటి చెప్పండి? మన బిడ్డలే మన తిరుగుబడి చేసి మన బాధ గురి చేశారనుకోండి, వీళ్ళు నా వాళ్ళు కాదు, నాకు పుట్టినవాడు కాదు. నాకు పుట్టినవాడైతే నా మనసు ఉంటుంది కదా, నా మాట వింటాడు కదా. అవునా? ఆనందం అక్కడితో పోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే హృదయానందము. నాలుగోది ఏంటి? హృదయానందం. శరీర ఆనందం వేరు, హృదయానందము వేరు. హృదయానందం అనేది ఎలాగుంటుందంటే, హృదయము ఎవరికి కనబడదు, దాని యొక్క ఆనందాన్ని మాత్రం శరీరంతో కనబరుస్తుంది. గతం హృదయం నిండిన దాన్ని బట్టి కదా నోరు మాట్లాడుతుంది కదా. నోరు అంటే ఎవరు? శరీరము. చేతులు అంటే ఎవరు? శరీరము. కళ్ళు అంటే ఎవరు? శరీరము. ముందుగా హృదయం ఆనందిస్తుంది, శరీరాన్ని అనుభవించమని చెప్తుంది, మనసును మోసగించమని చెప్తుంది, ఆత్మను కృంగజేయమని చెప్తుంది. ఆమేన్. హృదయానందం. ప్రతి మనిషి కూడా ఈ హృదయంలో నిర్ణయించుకున్న దాన్ని బట్టే ఎవరికైనా సహాయం చేయగలడు, ఎవరినైనా ఆదుకోనగలడు, ఎవరినైనా దూరం చేసుకోగలడు, శత్రువును కూడా దగ్గర చేసుకోగలడు. ఈ హృదయంలో ఉంటే ఆనందాన్ని బట్టే. మీకు అర్థమవుతుందండి? హృదయం నిర్ణయమే శరీరం యందు జరుగుతుంది, మనసు యందు జరుగుతుంది, లోకమునందు జరుగుతుంది, శరీర ఇచ్చలందు జరుగుతుంది. కాబట్టి హృదయము మానవ దేహంలో ఉన్న అన్నిటికంటే ముఖ్యమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, బహు పాపము, వాంఛ కలిగింది హృదయం. ఆమేన్. ఈ హృదయం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆత్మకు క్షేమం ఉంటుంది, మనస్సుకు నెమ్మది ఉంటుంది. ఆమేన్. ఆత్మకు క్షేమం ఎప్పుడు కలిగించే కార్యములు చేయగలుగుతుందో ఈ హృదయము, మనస్సు, శరీరము, అప్పుడు దేవుని మందిరముగా నువ్వు మార్చబడతావు. అప్పటి వరకు దేవుని మందిరం అయ్యే ఛాన్స్ లేదు. లోకంతో స్నేహించిందనుకోండి, శరీరము మందిరం అవుతుందా? అవ్వదు. శరీర ఇచ్చలకి ఆనుకుని జీవించిందనుకో, దేవుని మందిరం అవుతుందా? అవ్వదు. హృదయం చెప్పినట్లు, మనసు చెప్పినట్లు జీవించిందనుకో, దేవుని మందిరం అవుతుందా? అవ్వదండి. ఎప్పుడు వద్దంటే ఆత్మానుసారంగా జీవించినప్పుడు, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించినప్పుడు, ఆత్మానుసారమైన జీవం పొందుకుని సజీవుడైన యేసుని యొక్క స్వారూప్యాన్ని ఈ యొక్క హృదయంలో నింపుకుంటుంది. ఆ స్వారూప్యం ఇతరులకి తన నోటి మాట ద్వారాగా, భక్తి ద్వారాగా, ప్రార్థన జీవితం ద్వారాగా, విశ్వాసం ద్వారాగా కనబరుస్తుంది. ఆమేన్. నాలుగవది హృదయానందము. ఐదవది అసత్య ఆనందము. ఐదవది ఏంటండి? అసత్య ఆనందము. అసత్య ఆనందం అనేది ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే అపవాదం నుంచి పుడుతుంది. అసత్యాన్ని బట్టి ఆనందిస్తారు. అబద్ధంగా సాక్ష్యం చెప్పడం బట్టి వాడిని ఉరికెక్కించానురా, వాడిని గురికమ్మనికి ఎక్కించానురా, అబద్ధ సాక్ష్యాలు పుట్టించి నేను వాడిని బంధించానురా, అబద్ధ సాక్ష్యాలు సంతకాలు పెట్టించి వాడు ఆస్తి లాగేసుకున్నానురా, అందులో ఆనందించేవారు ఉంటారు చాలామంది. మీకు అర్థమవుతుందండి? ఒకడికి నేను వాడు ఇచ్చిన సొమ్ము అబద్ధమాడి నలుగురిని పెట్టి నా బలాన్ని చూపించి నువ్వేం చేస్తావో చేసుకో అనిపించి నేను అతను సొమ్ము ఎగ్గొట్టి నేను గొప్పవాడిని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. ఇది ఎవరు కలిగించేదంటే
అపవాది, ఈ లోకనాథుడు, ఈ లోక అపవాది కలిగించే అసత్య ఆనందము, ఇలాంటి వాటిని బట్టి కూడా ఆనందిస్తారండి. దేవుని పిల్లలు వాటి వంటి ఆనందించడానికి ఇష్టపడకూడదు, వాటిని మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అలాంటి ఆలోచన చేసినప్పుడు సత్యంలో నడుచువారట అసత్యానికి పాత్రలు అయిపోతారట, అసత్యానికి వారసులు అయిపోతారంట. నిజంగా మనం సత్యవంతులమే, సత్యం ఎత్తుకు తేపడ్డాం, సత్యం మనం పిలుచుకుంది, సత్యం సర్వసత్యంలో నడిపించడానికి ఆలోచన కలిగి ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే అసత్య ఆనందాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో, లోకాన్ని బట్టి, లోకంలో అబద్ధికులను బట్టి, అబద్ధ సాక్షులను బట్టి, అబద్ధ ప్రేరేపణ బట్టి, అపవాది యొక్క వాంఛలను బట్టి, వాడు హృదయ ఆలోచనలు బట్టి నువ్వు ఎప్పుడైతే ఆనందించడానికి నీ మనసుని మరల్చుకున్నావో, సత్య సంబంధమైన నీవు అసత్య సంబంధం అయిపోయి అట్టి వాటిని ఆనందించడానికి ఇష్టపడతావు. కానీ సత్య సంబంధమైన వాటిని ఇష్టపడడానికి నీకు ఎంత మాత్రం కూడా అవకాశం దొరకదు. అది ఎంత మాత్రం కూడా మనకు తగదు, కూడదు. ఆమేన్. ఆరోది ఏంటంటే సత్యానందము. సత్యానందము. ఇది సుపీరియర్. మనకున్నటువంటి నిత్యానందము, నిత్యమైన ఆనందము, శాశ్వత ఆనందంలో మొట్టమొదటి వాక్యానందము, రెండవది సత్యానందము, మూడవది ఆత్మానందము. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఈ మూడు ఆనందాలు మనకి శాశ్వతమైనవి. ఈ మూడు ఆనందాలు కలిగి ఉంటే లోకంలో మనల్ని ఎవరు కూడా దుఃఖపరచలేరు. మన కన్నబిడ్డలే మనల్ని విడిచి వెళ్ళిపోయినా, మన ఆస్తులే మనకి లేకపోయినా, పాడైపోయినా, అప్పుల వారు మన ఆస్తిని అంతటిని కూడా తీసుకున్నా, నడి రోడ్డు మీద ఆనందంగా మనం జీవించగలం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇట్టి మనసు నీకు వస్తుంది. అప్పుడు ఇట్టి మనసు నీకు వచ్చేద్దండి. ఎప్పుడు? వాక్యానందము. వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు, తీసుకుని పోలేము. ఈ సత్యమా కాదా? ఆ సత్యంలో స్థిరంగా ఉన్నావనుకో, నీ ఎదుట నువ్వు ఎన్నిపోయినా కానీ ఆ సత్యం కొరకు బ్రతకడానికి ఇష్టపడతావు. యోబు గారు ఏం చేశారు? ఆయన ముందా ఎన్నున్నాయి? 1000 గుర్రాలు, 100 గాడిదలు, ఆస్తి, అంతస్తు, పనివారు, దాసదాసులు, అనేక మంది ఆయన ముందే కనుమరుగైపోయినా ఆయన మాత్రం దేవుని కోసమే జీవించాడు లేదా? ఆఖరికి భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా ఒక మాట చెప్పాడు, దేవుని వల్ల మేలు అనుభవించతగునా, కీడు అనుభవించతగదా. బా, ఎంత అది వాక్యము నీకు ఇచ్చే సమాధానకరమైన సంగతి అదన్నమాట. వాక్యము నీకు కలగజేసే సమాధానకరమైన సంగతి అది. వాక్యం అలాగ నేను నిలబెడుతుంది. అంతేగాని బిడ్డల కోసం నువ్వు నీ ఆత్మను కృంగిపోయి, పిల్లల కోసం, వాళ్ళ విరోధమైన మనసు భావం కోసం, వారి శరీర సంబంధమైన ప్రేమల కోసం నువ్వు అల్లాడిపోయి దుఃఖించి, నువ్వు కన్నీరు కాచి నీ ఆత్మను కృంగ చేసుకునే పరిస్థితి నీకు రానివ్వదు వాక్యం. ఆమేన్. భూలోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను యొద్దకు రాకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, నా తండ్రి అయిన దేవుని మాట ఒకటే నిన్ను ఆదరించగలదు. చెప్పలు కూడా మహిమపరుద్దాం. ఏ మాటను నమ్మి నీవు ప్రభు సందుకు వచ్చావో, ఏ మాటను నమ్మి ప్రభు యొక్క వాక్యమును నమ్మి బాప్తిసము తీసుకున్నావో, ఏ మాటను వింటున్నావో, ఏ మాట చేతపట్టుకుని వెళ్తున్నావో, ఏ ప్రార్థన చేసి ఎవరి మీద నువ్వు ఆధారపడి వెళ్తున్నావో, ఆయనే నిన్ను ముందు వచ్చే వరకు ఎత్తుకునేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, పరలోక రాజ్యాన్ని చేర్చేవాడు, ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చుని పెట్టుకునేవాడు, ఆదరించేవాడు. ఆమేన్. ఇది సత్యము. మరి ఎవ్వరూ నిన్ను ఆదరించలేరు. ఆదరించిన అంతంత మాత్రమే. ఆ తర్వాత మరీ ఎక్కువ దుఃఖానికి గురి చేస్తారు. అర్థమవుతుందండి? ఎంతవరకు బంధాలు? వాళ్ళకు ఉపయోగం ఉన్నంతవరకే, అంతే కదా. ఆ తర్వాత అన్నదమ్ముడు లేడు, అక్క చెల్లెలు లేదు, తండ్రి లేడు, తల్లి లేడు. చూస్తారా? నన్ను కన్న తండ్రి అయితే నాకు ఏమీ లేకుండా చేస్తాడా? అన్న కుమారులు లేరా? నిజంగా ఆమె కన్న తల్లి అయితే నాకు నక్లిస్ లేకుండా చేస్తుందా? బోడు ముఖం చూ పంపుతుందా అన్న పిల్లలు కూడా ఉన్నారు. అవి ఇచ్చినంత వరకే వాళ్ళ బంధాలు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బంధం ఎక్కడి వరకు? వాళ్ళకాటి వరకే ఈ భవబంధాలు. తర్వాత ఇక ఎక్కడికి రాలేవు. అక్కడికి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉండరు, భయపడిపోయి. ఎందుకంటే నేను బాధించాను కదా భూలోకంలో ఉన్నంతకాలం, లేచి వచ్చి నన్ను తినేస్తాడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన చెప్తుండే కదా, అసత్య ఆనందము. ఇది ఎన్నోది? 5వది. మీకు 6వది చూపిస్తాను. అది సత్యానందము. 6వది ఏంటమ్మా?
సత్యానందము. సత్యము చెప్పు ప్రతి ఒక్కడు కూడా, నిజము పలుకు ప్రతి ఒక్కడు కూడా, యథార్థంగా మాట్లాడు ప్రతి ఒక్కరు కూడా వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. వారు ఎవరికి భయపడరు. వారు ఎవరికి భయపడతారంటే అబద్ధం మాటలకు భయపడతారు, దేవునికి భయపడతారు. ఏమండి? వారి ఆత్మసాక్షికి భయపడతారు. ఆమేన్. నీ ఆత్మ నీకు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుంటుంది. ఈరోజు ఆదివారం కదా, నువ్వు ఎలాగ పనికి వెళ్ళిపోయావు? దేవుడు నిన్ను ప్రమాదాల నుంచి కాపాడలేదు. అందరూ చేసినట్టు నువ్వు చేస్తున్నావా? నీకు ఎలాంటి స్థితిలోంచి కాపాడాడు దేవుడు? అందరూ చనిపోయారని నువ్వు అనుకుంటే నేను బ్రతికించాడు కదా దేవుడు. నేను బ్రతికిస్తానన్నాడు కదా, నిన్ను బ్రతికించాడు కదా. ఎక్కడ పెట్టావు ఈ మేలుని విన్నని నీ ఆత్మ అడుగుతుంది. దానికి నువ్వు భయపడాలి. ఆమె సత్యానందం అండి. ఈ సత్యమును గూర్చి చెప్పాలంటే కొన్ని నెలలు పడుతుంది. సత్యం అనగా ఏమి? ఆయన మాటే సత్యము, ఆయనే సత్యము. ఆయన అనుసరిస్తున్న నీవు సత్యం అవుతావు. అప్పుడు ఆయన సత్యంలో నువ్వు మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతావంటే ఆయన హృదయానందాన్ని కలిగి నువ్వు జీవించాలి. ఆయన ఏదైతే నీ పట్ల తలుస్తున్నాడో అది జరిగించాలి. ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడాలి. చిన్న చిన్న వాటి కోసం అబద్ధాలు ఆడకూడదు. అర్థమవుతుందండి? అప్పుడు మిమ్మల్ని సత్యం ఏం చేస్తుందంట? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సర్వసత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? భూమి మీద దేవుని దాసుని ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా ఆయన మాట్లాడుతున్న మాటే సత్యం. అది నీలో నివసించి ఉండాలి. ఈ సత్యం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను ఫలింపచేసి, వాక్యానందం కలగజేసి, లోకానందం నుంచి విడిపించి, శరీరానందం నుంచి విడిపించి, హృదయానందం నుంచి విడిపించి, అసత్యానందం నుంచి విడిపించి సత్యానందంలో నిన్ను ప్రతిష్ఠ చేస్తుంది. ఆమేన్. ఎస్. సత్యానందంలో నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడ్డావో అప్పుడు ఆత్మానందాన్ని, 7వ ఆత్మానందం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. కొంతమంది భక్తులు అన్నారు కదా, ఏమన్నారు వాళ్ళు? ఏలే వంటి వారు, ఏమండి, అలాగే మరి అహరోను, వీళ్ళందరూ కూడా, మోషే, నా ఆత్మ దేవుని కొరకు కేకలు వేయుచున్నది, నా శరీరము ఆయన మాట కొరకు ఆనందించుచున్నది, తృష్ణ గొనుచున్నది. ఆమేన్. సత్యానందము. సత్యమును బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలి. అలాగే నువ్వు ఉన్నట్టు అనుకోండి, ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. భూమి మీద ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. నీకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా నిజమే పలుకుతుంది. నష్టము కలిగినను మాట తప్పదు. తన బిడ్డల విషయం కూడా ఆమె సత్యమే మాట్లాడుతుంది. తన భర్త విషయం కూడా సత్యమే మాట్లాడుతుంది. ఎదుటివారి విషయంలో కూడా సత్యమే మాట్లాడుతుంది. తన విషయంలో కూడా సత్యమే మాట్లాడుతుంది. నిజముగా దేవుని కుమార్తె. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. యథార్థవంతులు మొర వింటానని చెప్పాడైనా, యథార్థవంతులకు ఏమీలు చేయకమని చెప్పాడైనా. కాబట్టి ఆ సత్యమే ఆవిడ్ని దినాన రోగం నుంచి విడిపించింది. ఆ సత్యమే కుటుంబాన్ని కాపాడండి. ఆ సత్యమే వారి కుమారుడు ప్రమాదం ఉంటే కాపాడి ఆ తల్లికి దుఃఖం కలగకుండా ఆనందము సంతోషమును కలుగజేసింది. ఆ సత్య సంబంధమైన ప్రార్థన భక్తి విధానమే వారి బిడ్డలను అభివృద్ధి చేసింది. వారి అప్పుల్లోంచి విడిపించింది. వారి సమస్యలను పరిష్కరించింది. వారి బిడ్డలకు వివాహం చేసింది. ఆమె 5 కుమార్తెలకు అన్నది. భర్త చూస్తే త్రాగుబోతాడు, ఏ విధమైన ఆధారం లేదు, ఎలాగ వివాహం చేసింది? ఆ ప్రశ్నకి నీలో ఉన్న సత్యమే సమాధానము ఇస్తుంది. ఆమె అతను చూస్తే రోజుకి 150-200 కూలి తెచ్చుకుంటాడు. ఎలాగ బిల్డింగ్ కట్టగలిగాడు? ఎలాగ 2 పూర్లు వేయగలిగాడు? ఎలాగ 3 కొడుకులు ఇంజనీరింగ్ చదివించాడు? సత్యము 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 నీకు సర్వకార్యములో జరిగిస్తుంది. ఈ భూలోకంలో నీకు ఏ లోటు లేకుండా చేస్తుంది సత్యము. యథార్థంగా ఉన్నప్పుడు, సత్యవంతులుగా ఉన్నప్పుడు నీకు ఎవ్వరు కూడా సహాయం చేయడానికి ఎంత మాత్రం కూడా వెనకాడరు. ఎంత నీకు సహాయమైనా చేస్తారు. ఇతను తీర్చగలడా, తీర్చలేడా, ఇతను ఇవ్వగలడా, ఇవ్వలేడా, తిరిగి పొందుకోగలమా అలాంటి ఆలోచనలే వారికి రావు. ఎందుకంటే నీ సత్యము వారిని నమ్మకత్వాన్ని కలగజేస్తుంది. వారికి నీలో ఉన్న సత్యమే వారి హృదయంతో పోరాడి నిజముగా నీకు అప్పు తెచ్చిన వారికి నీకు ఎందుకు ఇవ్వు, నిజముగా నీకు సత్యము పలుకు వారికి ఎందుకు నువ్వు సహాయం చేయమని వారితో పోరాడుతుంది. ఆమేన్. కాబట్టి సత్యానందము. ఈ సత్యానందం ఎక్కడ దొరుకుతుంది మీకు? ఇంత మంచి చేసే సత్యానందం ఎక్కడ దొరుకుతుంది? నిన్ను ఆదరించే వాక్యానందం ఎక్కడ దొరుకుతుంది?
నిన్ను కౌగులించుకునే వాక్యానందం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు నీతో మాట్లాడకపోయినా నీతో మాట్లాడే వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది నీకు? సత్యము నీకు ఎక్కడే దొరుకుతుంది. వాక్యానందం కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ దొరికిన దాన్ని నువ్వేం చేయాలి? దాచుకోవాలి హృదయంలో. అది ఎల్లప్పుడూ నిన్ను ఆనందింపజేస్తుంది. ఎవరైనా నిన్ను మాటల చేత బాధిస్తున్నప్పుడు, క్రియల చేత బాధిస్తున్నప్పుడు, నీకు దుఃఖాన్ని కలుగజేస్తున్నప్పుడు ఈ వాక్యం నీకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది నెమ్మది కలుగజేస్తుంది. ఆమేన్. సత్యానందం ఎక్కడ దొరుకుతుంది? అది కూడా దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. సత్యముని గురించి ఎలా ప్రయాసపడాలి, అసత్యము నుంచి ఎలా తప్పించుకోవాలి, పాప సహితంలోంచి పాపరహితుణ్ణి ఎలాగ మనం తెచ్చుకోవాలి, పాప హృదయాన్ని పవిత్రంగా ఎలాగ మార్చుకోవాలి. పాపరహితుడంటే పాపంతో కూడినటువంటి హృదయము, పాప సహితుడంటే పాపంతో కూడిన హృదయము, పాపరహితుడంటే పాపమును విడిచిపెట్టి పవిత్రంగా జీవించే హృదయము. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే సత్యము దగ్గర దొరుకుతాయి. కాబట్టి ఇంత మేలు చేసే వాక్యానందం దగ్గర మనం రావాలి. వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నెమ్మదినిచ్చును. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నెమ్మదినిచ్చును. చూడండి, ఈ దినాన దేవుని పిల్లలమై ఉండి ఆయన వాక్యం యొద్దకు రాకపోతే మనకు నెమ్మది ఉండదండి. సత్యం మీద మీరు నమ్మకపోయినా. నమ్ముతారా నమ్మరా? ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నానంటే, ఇంత ఆనందంగా పరిచయం చేయగలుగుతున్నానంటే ఆయన వాక్యమును బట్టి నేను ఆనందిస్తున్నాను. నాతో మాట్లాడే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి మీకు అట్టి ఆనందాన్ని కలుగజేస్తున్నదేదో మీరు ప్రశ్నించుకోవాలి. అట్టి గొప్ప ఆనందం నేను కలిగి ఉన్నాను కాబట్టి, దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఏది చేయడానికనే వెనకాడను. ఏమీ లేక అన్నీ ఉన్నవాడి వల్లే కనబడుతున్నాను అందరికీ. అర్థమవుతుందా? ఎప్పుడు నా ముఖంలో, నా కళ్ళలో దుఃఖాన్ని మీరు చూడలేరు. ఎప్పుడు చూడగలరంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడే. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నాకు వచ్చి నా హృదయం నలిగి ఆయన చేసిన మేలు తలంపుల్లోకి వచ్చినప్పుడు నా మనసును పిండి కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తాయి. అప్పుడు నా కళ్ళు నింపబడతాయి. లోకంలో ఏది పోయినా, ఏది ఉన్నా, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా వారి కొరకు నేను దుఃఖపడను. ఆమేన్. ఎప్పుడైనా నీ భర్త చెడ్డవాడైతే చెడ్డవాడు అనుకోవద్దు. ఒక త్రాగుడు వ్యసనం కలిగి ఉన్నాడు అనుకోండి, ఒక స్త్రీ ఒక అబద్ధాలు మాట్లాడే వ్యసనం కలిగి ఉందనుకోండి, అబద్ధం ఆడి నీ సొమ్ము దొంగిలించింది అనుకోండి, ఒక పురుషుడు అసత్యం మాట్లాడి నిన్ను కించపరచడు అనుకోండి, వాళ్ళని మనం మనసులో ఏం చేసుకుంటామంటే వీడు వెధవ, పనికి మాలినోడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడితో నేను మాట్లాడకూడదు, వీడు నన్ను మోసగించాడు, ఈమె నన్ను కించపరిచింది, అపహాసం పాలు చేసింది, అబద్ధ సాక్ష్యం నిలబెట్టి నా మీద నింద వేసింది అన్నటువంటి మనసు మనకు వచ్చేస్తుంది. వస్తుందా దాదా? ఎప్పుడైతే వస్తుందో ఇంకా వాళ్ళతో స్నేహించడానికి కానీ వాళ్ళ గురించి ప్రార్థించడానికి కానీ మనకు ఇష్టం ఉండదు. ఇది సత్యం, ఇది సత్యమండి. ఇష్టం ఉండదు మనకంటే. మాకు కాదు, మాకు మాత్రం ఇష్టమే. మేమేం చేస్తామంటే దేవుని సందులో చెప్తున్నాను, అట్టి మనసు కలిగించినటువంటి అట్టి ఆ మనస్తత్వం గురించి ప్రార్థన చేస్తాం. అతను మాకు అసహ్యం వేయడు. మీకు అర్థమవుతుందా? మనకిష్టం లేని దేంతో దానితో పోరాడాలి మనం. అతనితో పోరాడితే శత్రువులం అయిపోతాం. సత్యమా కదా? ఎన్నడూ మనం సంపాదించుకోలేం. అతను ఉన్న స్వభావం కొరకు ప్రార్థన చేయాలి మనం, దాంతో పోరాడాలి. నానిలో ఒక స్వభావం ఉందనుకోండి, తనలో ఉన్నటువంటి స్వభావాన్ని పోగొట్టాలని దేవునికి ప్రార్థన చేయాలి తప్ప అతను మనం అసహించుకోకూడదు. అర్థమవుతుందండి? అప్పుడు నిజంగా నువ్వు ప్రేమించినట్లు లెక్క. అందుకని వాక్యం చెప్తుంది, తన సహోదరుని కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడున్నాడు కదా? మరి మన ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఒకటి నిన్ను బాధిస్తున్నప్పుడు తను దూరం చేసుకోకూడదు. అతనిలో ఉన్న బాధను తీసివేయడానికి ప్రార్థన చేసినప్పుడు ఆ బాధను దేవుడు తీసేస్తే అనేకులకు మేలు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఆమేన్. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే మరొకరికి బాధ కలిగించకుండా అతన్ని మారుస్తుంది. అతనిలో ఉన్న బలహీనత కోసం ప్రార్థన చేయాలి తప్ప అతను బలహీనుడని అనుకోవడానికి వీల్లేదు. మీలో కొందరు అలాగ చేయట్లేదు కాబట్టి త్రాగుబోతులని మీ భర్తలని మీ ప్రార్థన చేస్తా దేవుని యొద్దకు రాబట్టుకోలేకపోతున్నారు. మీరు మనుషులతోటే పోరాడుతున్నారు. నువ్వు పనికి మాలినటువంటి ఇంకెప్పుడు పనికి వచ్చినట్టు అవుతాడు తన ముందంటే. తను ఎంత బాధించింది దాని కొరకు నువ్వు చెడ్డగా తన ముందు మాట్లాడకూడదు, కించపరచకూడదు. తనలో ఉన్నటువంటి